హాయ్ వ్యూయర్స్, ఈరోజు స్టాటిస్టిక్స్ సంబంధించి మరొక ముఖ్యమైన టాపిక్, అలాగే బేసిక్ కాన్సెప్ట్ అని చెప్పుకోవచ్చు. మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ లేదా దీన్ని కేంద్ర స్థానపు కొలతలు అని కూడా పిలవచ్చు. ఓకే, సో లాస్ట్ క్లాస్లో మనము ఏం చెప్పుకున్నాము అంటే ప్రాథమిక దత్తాంశాన్ని ఏ విధంగా సేకరించాలి, ప్రాథమిక దత్తాంశాన్ని సేకరించే పద్ధతి తెలుసుకున్నాక జనాభా పద్ధతి ద్వారా సేకరించాలా లేదా ప్రతిచయన పద్ధతి ద్వారా సేకరించాలా అని తెలుసుకున్నాక దత్తాంశాన్ని సేకరించాక దాన్ని ఏ విధంగా ఒక సాధారణ వ్యక్తికి కూడా అర్థమయ్యే విధంగా దాన్ని పట్టిక రూపంలో పఠన రూపంలో ఏ విధంగా పెట్టాలో కూడా చెప్పుకున్నాం. అలాగే దత్తాంశాన్ని 3 రకాలుగా వర్గీకరించవచ్చు అని కూడా మనం చెప్పుకున్నాము. వ్యక్తిగత శ్రేణి, విచ్ఛిన్న శ్రేణి, అవిచ్ఛిన్న శ్రేణి, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్, కంటిన్యూస్ సిరీస్. సో లాస్ట్ క్లాస్లో ఆ మూడిటిపైన మనకి ఒక అవగాహన వచ్చింది. సో ఈరోజు కూడా ఆ మూడిటిని మనము ఈ కేంద్ర స్థానపు కొలతల గురించి చెప్పుకుంటున్నప్పుడు వాటి గురించి కూడా మనం చర్చిస్తాం. సరే, మరి ఈరోజు చెప్పుకునేటటువంటి అంశం ఏదైతే ఉన్నదో కేంద్ర స్థానపు కొలతలు అంటే ఏంటి? అయితే ఇది ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే సాధారణంగా ఫిషర్ ప్రకారం ఆర్ఏ ఫిషర్ మాటల్లో లేదా ఆయన ప్రకారం ఒక మానవ మేధస్సు ఎక్కువ సంఖ్యలు ఉండేటటువంటి దత్తాంశాన్ని సంగ్రహించాలి అంటే కొంత ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. సో ఆర్ఏ ఫిషర్ ఏమంటాడంటే మానవ మేధస్సు ఒక పరిమిత స్థాయిలో సంఖ్యాత్మక దత్తాంశాన్ని సంగ్రహించగలడు. మరి ఎక్కువ మొత్తంలో సంఖ్యాత్మక దత్తాంశాన్ని ఉన్నప్పుడు మరి ఏ విధంగా మానవ మేధస్సు దాన్ని సంగ్రహించాలి అనే ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు వస్తుంది ఈ సగటు అనే ఒక మాట. దాన్ని యావరేజ్ అంటాం మనం. సో మనం సాధారణంగా సగటు అనే పదాన్ని మనం ఎప్పుడు కూడా వింటూనే ఉంటాము. సో ఈరోజు మనం చెప్పుకునేటటువంటి ఏదైతే టాపిక్ ఉందో సగటు గురించి, సగటు సాధారణ భాషలో సగటు అంటాము, దాన్ని గణాంక శాస్త్రంలో ఏమంటున్నాము? మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ లేదా కేంద్ర స్థానపు కొలతలు. అంటే ఇచ్చినటువంటి దత్తాంశం ఏదైతే ఉన్నదో సంఖ్యాపరంగా ఆ సంఖ్యాపరంగా ఇచ్చినటువంటి మొత్తం దత్తాంశం నుంచి మనము ఒక సగటు విలువని కనుక్కుంటాము, యావరేజ్ విలువని కనుక్కుంటాము. ఆ సగటు విలువ ఏ విధంగా ఉంటుంది అంటే మొత్తం సంఖ్యాత్మకంగా ఉన్న దత్తాంశాన్ని ప్రాతినిధ్యం వహించే విధంగా ఉంటుందట. అంటే ద యావరేజ్ ఫిగర్ which we denote should represent the entire data. సో మొత్తం సంఖ్యాత్మకంగా ఉండేటటువంటి దత్తాంశం నుంచి మనం ఒక సగటు విలువను కనుక్కోవటం, ఆ కనుక్కునేటటువంటి పద్ధతులు చాలా ఉన్నాయి. ఆ కనుక్కున్నాక ఆ సగటు విలువ ఏదైతే ఉన్నదంటున్నామో అది మొత్తం దత్తాంశం యొక్క మధ్య విలువగా ఉంటుందంటున్నారు. అంటే దాని అర్థం ఏంటి అంటే ఒక కనిష్ట విలువకు గరిష్ట విలువకు మధ్యన ఉంటుందంట. లేదా ఏదైతే మనం సగటు విలువ కనుక్కుంటున్నామో ఆ సగటు విలువ చుట్టూ మొత్తం దత్తాంశం అంతా కూడా ఉంటుంది. సో మరి ఎందుకు ఈ విధంగా మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంటే ఇందాక చెప్పినట్టు ఫిషర్ మాటల్లో మానవ మేధస్సు ఎక్కువ సంఖ్యాత్మకంగా ఉండేటటువంటి దత్తాంశాన్ని సంగ్రహించేటటువంటి పరిస్థితుల్లో కాస్త ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఆ మొత్తం సంఖ్యాత్మకంగా ఉండేటటువంటి దత్తాంశం నుంచి మనము ఒక సంఖ్యను మనము
ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే అది మొత్తం దత్తాంశాన్ని ప్రాతినిధ్యం వహించే విధంగా దాన్ని మనము ఎన్నుకుంటామంటున్నారు. సో ఎన్నుకునేటటువంటి పద్ధతులు ఉన్నాయి. ఈరోజు మనము చెప్పుకునేటటువంటి పద్ధతి ఏది అంటే అర్థమెటిక్ మీన్ లేదా అంక మాధ్యమం అంటాం. అర్థమెటిక్ మీన్ అనొచ్చు, లేదా దాన్ని సింపుల్గా మీన్ అని కూడా పిలవచ్చు. సో దీంతో పాటు ఇంకా కూడా కేంద్ర స్థానపు కొలతలు ఇంకా ఉన్నాయి. కానీ ఈరోజు మనము మన యొక్క క్లాస్ని కేవలం ఈ అంక మాధ్యమం లేదా అర్థమెటిక్ మీన్ వరకే పరిమితం చేద్దాము. అలాగే మరొక పాయింట్ మనం చెప్పుకున్నాం ఏంటి అంటే ఈ దత్తాంశాన్ని మనం సేకరించాక అది వ్యక్తిగత శ్రేణియా, విచ్ఛిన్న శ్రేణియా, అవిచ్ఛిన్న శ్రేణియా అనేది 3 రకాలుగా మనం చెప్పుకున్నాం. సో వ్యక్తిగత శ్రేణి గురించి చెప్పినప్పుడు అంక మాధ్యమాన్ని కనుగొనేటటువంటి పద్ధతి ఒకలా ఉంటుంది. అలాగే విచ్ఛిన్న శ్రేణి గురించి చెప్పినప్పుడు ఆ సగటు విలువ కనుక్కునే పద్ధతి కొంత మార్పు ఉంటుంది. దాంతోపాటు అవిచ్ఛిన్న శ్రేణి లేదా కంటిన్యూస్ సిరీస్లో అంక మాధ్యమాన్ని కనుక్కునేటటువంటి పద్ధతి కాస్త విభిన్నంగా ఉంటుంది. సో 3 పద్ధతుల్లో అంటే దత్తాంశాన్ని మనం ఏదైనా విధంగా మనం వర్గీకరించవచ్చు అని చెప్పుకున్నాం. ఎలాగా? వ్యక్తిగత శ్రేణి అంటే ఏంటి అంటే ఒక విద్యార్థి యొక్క ఎత్తు, ఒక విద్యార్థి యొక్క మార్కులు, అలాగే ఒక విద్యార్థి యొక్క బరువు, ఒక కంపెనీ యొక్క లాభాలు, ఒక వస్తువు యొక్క ధర, ఒక కుటుంబం యొక్క ఆదాయము. సో ఇక్కడ మనం ఏం చేసామంటే దత్తాంశాన్ని ఒక వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్ యూనిట్గా మనము దత్తాంశాన్ని సేకరించినప్పుడు సో అప్పుడు దాన్ని ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ అంటాం. సో అలాంటి సమయంలో ఈ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో అంక మాధ్యమం లేదా అర్థమెటిక్ మీన్ ఆ సగటు విలువని కనుక్కునేటటువంటి పద్ధతి వేరేగా ఉంటుంది. అలాగే ఒక్కొక్కసారి దత్తాంశాన్ని మనం సేకరించేటప్పుడు దాన్ని మనము విచ్ఛిన్న శ్రేణిలో కూడా మార్చుకునే అవకాశం ఉంది. ఎలా అంటే ఇప్పుడు 1 లక్ష ఆదాయం ఉన్న కుటుంబాలు ఎన్ని, 2 లక్షల ఆదాయం ఉన్న కుటుంబాలు ఎన్ని. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే దత్తాంశాన్ని ఒక సంపూర్ణంగా ఒక స్పెసిఫిక్గా దాన్ని మనం గుర్తించి దాని క్రింద మనం తీసుకునేటటువంటి ఏదైతే సమాచారం ఉందో దాన్ని పెట్టేస్తాం. సో ఒక విద్యార్థికి ఎన్ని మార్కులు వచ్చాయనే కంటే 10 మార్కులు ఎంతమంది విద్యార్థులకు వచ్చాయి, ఓకే 15 మార్కులు ఎంతమంది విద్యార్థులకు వచ్చాయి. సో ఇట్లా ఒక దత్తాంశాన్ని మనం ఏం చేస్తున్నాము స్పెసిఫిక్గా ఓకే దాన్ని ఒక సంపూర్ణంగా దాన్ని మనము సమాచారాన్ని సేకరించే పద్ధతిలో అమర్చడం అనేది జరిగితే అప్పుడు ఏమవుతుంది, అది విచ్ఛిన్న శ్రేణి అవుతుంది. ఆ విచ్ఛిన్న శ్రేణిలో మనం ఏం చేస్తున్నామంటే ఎంతమంది విద్యార్థులకు మార్కులు వచ్చాయి, లేదా ఎన్ని కుటుంబాలకు అంత ఆదాయం ఉన్నది, నెక్స్ట్ ఎన్ని కంపెనీలకు ఆ ధర వద్ద అమ్ముతున్నారో, లేకపోతే ఎన్ని కంపెనీలకు అంత లాభం వస్తుంది అన్నప్పుడు ఇక్కడ విద్యార్థుల సంఖ్య, కుటుంబాల సంఖ్య లేదా కంపెనీల సంఖ్య. సో ఈ విధంగా చెప్తున్నాం కాబట్టి పౌనపుణ్యం అనే పదం గురించి కూడా మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. అంటే ఒక చర అంశము ఎన్నిసార్లు అది వస్తున్నది, హౌ ఫ్రీక్వెంట్లీ ఆ వేరియబుల్ అక్కర్స్ అనే దాన్ని బట్టి ఫ్రీక్వెన్సీ అంటే ఏంటో మనం చెప్పుకున్నాం. అలాగే దత్తాంశాన్ని మనం సేకరించేటటువంటి పరిస్థితిలో ఒక్కొక్కసారి మనం ఏం చేస్తున్నామంటే దత్తాంశాన్ని 2 హద్దులలో కూడా అమర్చే విధంగా కూడా మనము దత్తాంశాన్ని క్రోడీకరిస్తే అదేమవుతుంది, అవిచ్ఛిన్న శ్రేణి అవుతుంది లేదా కంటిన్యూస్ సిరీస్. అంటే 0 నుంచి 50,000 మధ్య ఆదాయం ఉన్నవాళ్ళు ఎంత, ఇక్కడ స్పెసిఫిక్గా చేయట్లేదు. సో 50,000 0 నుంచి 50,000 ఆదాయం ఉన్న వాళ్ళందరూ కూడా అందులో వచ్చేస్తారు. ఒక 20,000 30,000 సో ఇట్ గోస్ ఆన్ చేంజింగ్. సో ఒక లిమిట్ పెట్టేసాము, క్లాస్ లిమిట్ అంటున్నాం, తరగతి అవధి అంటున్నాం, తరగతి అంతరం అంటున్నాం. సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాస్లో చెప్పుకోవడం జరిగింది. సో దత్తాంశాన్ని మనం ఏ విధంగా వర్గీకరిస్తాం దాన్ని బట్టి
అంక మాధ్యమం యొక్క సూత్రం అనేది ఉంటుంది. సో దత్తాంశాన్ని మనం సేకరించేటప్పుడు కేంద్ర స్థానపు కొలతలు సగటు విలువ కొనుక్కునేటప్పుడు అది వ్యక్తిగత శ్రేణియా, విచ్చిన శ్రేణియా, అవిచ్చిన శ్రేణియా అనేది విద్యార్థులు చాలా జాగ్రత్తగా గుర్తించాల్సినటువంటి అవసరం. ఎందుకంటే అది గుర్తిస్తేనే మనము దాని తగినట్టుగా సూత్రం అనేది మారుతూ ఉంటుంది. ఒకే సూత్రం ఉంటే ఇబ్బంది ఉండకపోతుంది, కానీ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ వేరు, ఓకే, డిస్క్రీట్ సిరీస్ వేరు, కంటిన్యూస్ సిరీస్ వేరు, ఇట్లా 3 రకాలుగా దత్తాంశాన్ని సేకరించేటటువంటి పరిస్థితులలో సగటు విలువ కనుక్కునేటప్పుడు ఆ సూత్రాల్లో కూడా వేరువేరుగా ఉంటుంది. సో మొట్టమొదటిగా అర్థమెటిక్ మీన్ మనం దేంట్లో కనుక్కుంటాం? ఇండివిజువల్ అబ్జర్వేషన్ లేదా వ్యక్తిగత శ్రేణిలో చూద్దాం. ఓకే, వ్యక్తిగత శ్రేణిలో సగటు విలువని ఏ విధంగా కనుక్కో. సో ఒక ర్యాండమ్గా మీకు కొన్ని సంఖ్యలు ఇచ్చేసారని అనుకుందాం. ఆ సంఖ్యలలోంచి మనం ఏం చేయాలి? ఒక మధ్య విలువను కనుక్కోవాలని అనుకున్నాం మనము. అర్థమెటిక్ మీన్ అంటే ఏంటి? ఒక సగటును, ఒక యావరేజ్ని కనుక్కోవాలి అని మనం అనుకుంటున్నాం. మరి ఎందుకు ఇట్లా కనుక్కోవాలి అన్నప్పుడు నేను చెప్పాను ఫిషర్ మాటలో, మొత్తం సంఖ్యాత్మకంగా ఉండేటటువంటి దత్తాంశాన్ని మనం గుర్తుపెట్టుకోలేకపోవచ్చు. ఓకే, సో ఆ మేధస్సుకు కొంత ఇబ్బంది ఉంటుంది కాబట్టి మొత్తం దత్తాంశాన్ని అంతటినీ కూడా రిప్రజెంట్ చేసి ప్రాతినిధ్యం వహించేటటువంటి ఒక సంఖ్యను మనం ఖచ్చితంగా దాన్ని కనుక్కుంటే అప్పుడు మనము ఒక కంపేర్ చేయడానికి కూడా మనకి ఇది ఎంతో కూడా ఉపయోగపడుతుంది. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక క్లాస్లో ఉండేటటువంటి విద్యార్థుల యొక్క మార్కులు, అలాగే మరొక పక్కన ఉండేటటువంటి క్లాసుల విద్యార్థుల యొక్క మార్కులు. అయితే ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మొత్తం ఈ సగటు విలువ కావాలి అంటే కూడా మనం ఏం చేస్తున్నాం? మొత్తం దత్తాంశం అనేది అవసరమే. సో మొత్తం దత్తాంశాన్ని అంతా కూడా మనం ఏం చేస్తున్నాము? దాన్ని సంగ్రహించి ఒక సగటు విలువను కనుక్కుంటున్నాం. అలాగే పక్క క్లాస్లో విద్యార్థుల యొక్క మార్కులంతా కూడా మనం ఏం చేస్తున్నాము? దాన్ని టోటల్ చేసి అక్కడి నుంచి ఒక సగటు విలువ కనుక్కోవటం వల్ల సో వీ కెన్ ఈజీలీ కంపేర్ ద మార్క్స్ ఆఫ్ ద 2 క్లాసెస్. సో సగటు విలువ ఎక్కడున్నది, ఏ క్లాస్లో విద్యార్థులు ప్రతిభావంతులు, ఎక్కడ ఎక్కువ మార్కులు వస్తున్నాయి. అలాగే తలసరి ఆదాయం, ఒక దేశం యొక్క ఆదాయము మరొక దేశం యొక్క ఆదాయం గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ కూడా మనం ఏం చేస్తున్నాము అంటే ఒక సగటు ఆదాయాన్ని తీసుకుంటాం, తలసరి ఆదాయాన్ని తీసుకుంటాం. తలసరి ఆదాయం అంటే ఏంటి? ఒక్కొక్కడికి ఎంత ఆదాయం వస్తున్నది, మొత్తం ఆ దేశంలో ఉండేటటువంటి ఆదాయము, తర్వాత జనాభా, ఆ దేశంలో ఉండేటటువంటి జనాభా ద్వారా దాన్ని భాగించగా అసలు ఆ దేశంలో ఒక సగటు ఒక వ్యక్తికి ఎంత ఆదాయం వస్తున్నది. సో ఇట్లా దేశాల గురించి మనం చెప్పుకుంటున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఏ దేశంలో అయితే సగటు ఆదాయం ఎక్కువ ఉన్నదో సో ఇంకా దాన్ని విశ్లేషించవచ్చు. మరి ఏ విధంగా ఎక్కువ ఉన్నది, అక్కడ ఆదాయం ఎక్కువ ఉన్నదా లేదా జనాభా తక్కువ ఉన్నదా, మరి ఏ దేశంలో సగటు ఆదాయం తక్కువ ఉన్నది, మరి ఎందువల్ల తక్కువ ఉన్నది, అక్కడ ఆదాయం సరిగ్గా పెరగట్లేదా, లేదా ఆదాయాన్ని డామినేట్ చేసేటట్టుగా జనాభా ఇంకా వేగంగా పెరుగుతున్నదా. సో ఇట్లా అనేక విశ్లేషణకు ఈ సగటు అనేది ఉపయోగపడుతుంది. సో ఇది ఒక ముఖ్యమైనటువంటి టాపిక్గా మనం చెప్పుకుంటూ మొట్టమొదటిగా వ్యక్తిగత శ్రేణిలో ఇండివిజువల్ అబ్జర్వేషన్లో ఈ సగటు విలువ అంటే మొత్తం దత్తాంశాన్ని ప్రాతినిధ్యం వహించేటటువంటి ఆ ఒక్క విలువను మనం ఏ విధంగా కనుక్కుంటామో ఒక లెక్క ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింపుల్గా లెక్క ఎలా ఉంటుంది అంటే ఈజీగానే ఉంటుంది. యా సమ్ ఇచ్చారు ఇక్కడ సే కుటుంబం అనుకోండి, ఫ్యామిలీ,
నెక్స్ట్ ఆదాయం, ఇన్కమ్. దిస్ ఇస్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్, ఓకే, అర్థం అవ్వడానికి. సో కొన్ని కుటుంబాలు తీసుకుందాం మనం. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ అండ్ జి. వాళ్ళ ఆదాయాలు ఏ విధంగా ఉన్నాయంటే 90, 75, 60, 100, 125, 50, 80, 120, 500, 400. ఓకే, సో ఇక్కడ మనం ఏం చూసాము, కొన్ని కుటుంబాలు, ఓకే, ఇండివిజువల్గా కుటుంబాలు ఇచ్చారు, వాళ్ళ యొక్క ఆదాయం ఇచ్చారు. సో ఇచ్చి మనకి ఏం కనుక్కోమంటున్నారు, ఒక సగటు విలువను కనుక్కోండి, ఒక సెంట్రల్ వాల్యూని కనుక్కోండి, ఒక యావరేజ్ వాల్యూ కనుక్కోండి అని అంటున్నారు. సో ఇది ఇండివిజువల్ అబ్జర్వేషన్ అని మనకి ఎలా తెలుస్తున్నది అంటే, ఒక్కొక్క ఫ్యామిలీ గురించి ఇచ్చారు, వాళ్ళ యొక్క ఆదాయం ఏ విధంగా ఉండదో చెప్పేశారు. సో మరి ఈ సగటు విలువ రావాలి లేదా యావరేజ్ రావాలి అంటే ఎలా? సో వ్యక్తిగత శ్రేణికి సంబంధించి ఏదైతే సూత్రం ఉన్నదో అది ఏంటి అంటే అర్థమెటిక్ మీన్, లేదా ఈ అర్థమెటిక్ మీన్ని మనము ఎక్స్ బార్ అనే, ఓకే, సింబల్తో దాన్ని డినోట్ చేయొచ్చు. ఎక్స్ బార్ అంటే దాని అర్థం ఏమిటి? ఇట్ ఈస్ అర్థమెటిక్ మీన్, అంక మాధ్యమము. సో మనం అంక మాధ్యమం అని రాయకుండా ఎక్స్ బార్, ఎక్స్ పైన ఇట్లా గీత ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం మనం? ఎక్స్ బార్. ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సూత్రం సిగ్మా ఎక్స్ బై ఎన్. వాట్ ఈస్ దిస్ సిగ్మా? ఇవన్నీ గ్రీక్ సింబల్స్ అని చెప్పొచ్చు. గణాంక శాస్త్రం, గణిత శాస్త్రం ఉండేటటువంటి ఆ సంబంధం అన్నమాట. సో ఎక్స్ బార్ అంటే సగటు విలువని కనుక్కోవడానికి సూత్రం ఏమి ఇచ్చారు అంటే ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్. సిగ్మా ఇది దేన్ని డినోట్ చేస్తుంది? ఈ సింబల్ యొక్క అర్థం ఏంటి అంటే సమేషన్ లేదా సమ్, యాడ్ చేసుకుంటూ వెళ్ళటం. ఓకే, ఏంటి యాడ్ చేసుకుంటూ వెళ్ళటం? ఆల్ ద ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఇన్ ద డాటా. అంటే ఏదైతే దత్తాంశంలో ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ మనము యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో దాన్ని సింపుల్గా ఏమంటున్నాం? సిగ్మా ఎక్స్. నెక్స్ట్ వాట్ ఈస్ దిస్ ఎన్? ఎన్ అంటే ఏంటి? నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఏంటి? మన దగ్గర ఎన్ని కుటుంబాలు ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10. సో 10 ఈజ్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ లేదా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సో దీన్ని మనము ఏ విధంగా రాయొచ్చు అంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ అంటున్నాం కదా, అంటే టోటల్ అబ్జర్వేషన్స్ అనమాట. మొత్తం ఉండేటటువంటి అబ్జర్వేషన్స్ని మనం యాడ్ చేయాలి అనేది ఉన్నది. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ అబ్జర్వేషన్ షుడ్ బి యాడెడ్ టు గెట్ ద టోటల్ ఫిగర్. సో అంటే దాని అర్థం ఏమిటి? 90 ప్లస్ 75 ప్లస్ 60 ప్లస్ 100 ప్లస్ 125 ప్లస్ 50 ప్లస్ 80, ఓకే, ప్లస్ 120 ప్లస్ 500 ప్లస్ 400. ఇదన్నమాట దాని అర్థము. బై హౌ మెనీ యూనిట్స్ వీ హ్యావ్ టేకెన్, ఎన్ని నంబర్ అబ్జర్వేషన్స్ ఉన్నాయంటే నాకు చెప్పినట్టు 10. సో మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు యాడ్ దీస్. ఇవన్నీ యాడ్ చేసి
డైరెక్ట్గా నేను అక్కడ నంబర్ వేసేస్తే ఆ నంబర్ ఎలా వచ్చిందో, సంఖ్య ఎలా వచ్చిందో అనే పిల్లలకి ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, ఈ సిగ్మా ఎక్స్ అంటే ఏంటో చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్నైతే ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ యాడ్ చేయాలి. ఓకే, దాన్ని సిగ్మా ఎక్స్ అంటున్నాం. సిగ్మా అనేది సమేషన్ అనే పదానికి అర్థము. సో ఇది యాడ్ చేద్దాం మనం. 10, 17, 20, 21, 25, 30, 38, 30, 40, 5, 6, 7, 12, 16. ఓకే, సో 1600. సో ఇప్పుడు నేను చూడండి డైరెక్ట్గా ఏం చేస్తున్నాను, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు 1600/10 అని వేసేసి. సో ఇందాకే 1600 అని వేస్తే అది ఎలా వచ్చిందో కొంత ఇబ్బంది అవుతుందేమో అని చెప్పి 1600 ఎలా వచ్చాయి, ఇవన్నీ యాడ్ చేస్తే 1600. ఇప్పుడు దాన్ని మనం భాగిస్తే ఏమొస్తుంది, 0 0 కట్ అయిపోతే మనకి ఏం మిగిలింది, 160. సో ఈ ఆదాయాలు ఏవైతే ఉన్నాయో ఇచ్చినటువంటి ఆ 10 కుటుంబాల ఆదాయం యొక్క సగటు విలువ ఎంతట, 160. అంటే నేను ఇందాక చెప్పినట్టు 160 అనే సంఖ్య చుట్టూరు మిగతా సంఖ్యలు ఉంటాయన్నాను. అలాగే ఇది కనిష్ట విలువకు గరిష్ట విలువకు మధ్యన ఉండేటటువంటి సంఖ్య అని చెప్పుకున్నాం. కనిష్ట విలువ 50, గరిష్ట విలువ 500. సో వీటి మధ్యన ఉండేటటువంటి సంఖ్య 160. సో దీన్ని బట్టి ఇంకో కొన్ని కుటుంబాలు తీసుకుంటాం అనుకోండి. ఇది ఒక కాలనీలో ఉన్నది, లేదా ఇది ఒక గ్రామంలో ఉన్నది, నెక్స్ట్ పట్టణంలో ఎలా ఉన్నది, ఆదాయం ఎంత వ్యత్యాసం ఉన్నది. మరి ఆ ఆదాయాల్ని అసమానత తొలగించడానికి ఏం చేయవచ్చు. సో ఇట్లా మనము వీ కెన్ కంపేర్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ యావరేజ్. ఈ సగటు విలువ ఉండటం వల్ల మనము కంపారిజన్లో కానీ ఓకే వేరే విధంగా వీటిని ఉపయోగించుకునే అవకాశం. సో వ్యక్తిగత శ్రేణిలో ఇండివిజువల్ అబ్జర్వేషన్లో మనం ఏం చేస్తున్నాము, హౌ మెనీ అబ్జర్వేషన్స్ we have got, we are just totaling all the observations and we have to divide the total by the number of individual observation. అంటే ఇక్కడ ఎన్నైతే మనం ఒక 1000 కుటుంబాలు తీసుకున్నాం అనుకోండి, 1000 కుటుంబాల యొక్క ఆదాయం అంతా కూడా యాడ్ చేసేసి డివైడెడ్ బై 1000, ఎందుకంటే 1000 తోటి తీసుకున్నాం కాబట్టి. సో మనకి చేస్తుంతో మనకి ఏమొస్తుంది, సగటు విలువ అనేది వస్తుంది. సో ఎంత సింపుల్ ఇది, ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఇండివిజువల్ అబ్జర్వేషన్స్లో సగటు లేదా అంకమాధ్యమం లేదా అర్థమెటిక్ మీన్ని కనుక్కోవటం చాలా తేలిక. ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా x/n, వేర్ ఎక్స్ బార్ ఈజ్ అర్థమెటిక్ మీన్ లేదా అంకమాధ్యమము. సిగ్మా ఎక్స్ అనేది ఏంటి అంటే ఎన్నైతే ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడాలి, కలపాలి అనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నాము, సిగ్మా అనే ఒక సింబల్తో దాన్ని డినోట్ చేస్తున్నాం. దాంతోపాటు ఎన్తో భాగించాలన్నాం. ఎన్ అంటే ఏంటి అంటే ద నంబర్ ఆఫ్ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ వీ హ్యావ్ టేకెన్ యాజ్ డాటా. ఎన్నైతే నంబర్ ఆఫ్ యూనిట్స్ ఉన్నాయో ఆ నంబర్ ఆఫ్ యూనిట్స్ తోటి మనం భాగించాలి. అప్పుడు వ్యక్తిగత శ్రేణికి అంక మాధ్యమం కనుక్కోవటం చాలా చాలా తేలిక. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే విచ్ఛిన్న శ్రేణికి ప్రయత్నం చేద్దాం. ఓకే, వ్యక్తిగత శ్రేణికి వచ్చేసింది అర్థమెటిక్ మీన్లో రెండవది. Second one. దీన్ని
డిస్క్రీట్ సిరీస్ అంటారు. అంటే దత్తాంశాన్ని మనము దాన్ని విభజన చేస్తున్నప్పుడు ఒక స్పెసిఫిక్గా ఒక దత్తాంశాన్ని మనము సంపూర్ణంగా దాన్ని విభజించేటట్లుగా కూడా చేయొచ్చు. ఇందాక మనం ఏం చేసాము, ఆదాయము కుటుంబాలు ఇచ్చాం. సో ఒక్కొక్క కుటుంబానికి ఎంత ఆదాయం వస్తుందో చెప్పాం. అలా కాకుండా ఆదాయాలు ఇచ్చేస్తాం. ఆదాయాలు ఇచ్చేసేసి ఆ ఆదాయం క్రింద ఎంత ఎన్ని కుటుంబాలు ఉన్నాయి మీరు అనొచ్చు. మరి ఎందుకు అలా చేయాల్సినటువంటి అవసరం ఉన్నది? తక్కువ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు మనము ఈ ఇండివిజువల్ అబ్జర్వేషన్ ఏదైతే వ్యక్తిగత శ్రేణి ద్వారా కనుక్కోవచ్చు. కానీ ఒక 1000 కుటుంబాలు ఉన్నాయి, 10,000 కుటుంబాలు ఉన్నాయి. అప్పుడు ఒక్కొక్క కుటుంబాన్ని మనం ఆ విధంగా రాసుకుంటూ వెళ్తే కొంత ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఆదాయం తీసుకున్నాం అనుకోండి, ఆ తీసుకునేటటువంటి ఆదాయము కనిష్ట విలువ ఎంత ఉన్నది, గరిష్ట విలువ ఎంత ఉన్నది అని చెప్పి మనము ఆ ఆదాయాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కేటగిరీలో మార్చేస్తే 50,000, 1,00,000, 1,50,000, 2,00,000 మార్కులు అనుకోండి, 10, 20, 30, 40, 50, 20. సో ఇట్లా మనము ఆదాయాన్ని ఒక స్పెసిఫిక్ కేటగిరీలో దాన్ని మార్చేసేసి అప్పుడు ఏం చేస్తున్నాము, ఆ ఆదాయం క్రింద ఎన్ని కుటుంబాలు వచ్చాయి. అప్పుడు ఎక్కువ వ్యక్తిగత శ్రేణి అంటే ఎక్కువ దత్తాంశం ఉన్నా కూడా దాన్ని చాలా చక్కగా అర్థమయ్యే విధంగా చిన్న పట్టిక రూపంలో కూడా చూపించవచ్చు. సో ఈ చిన్నగా పట్టిక రూపంలో చూపించడానికి మనకి విచ్ఛిన్న శ్రేణి చాలా చాలా ఉపయోగపడుతుంది. ఓకే, సో మరి విచ్ఛిన్న శ్రేణి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఇక్కడ సూత్రం కొంచెం ఓకే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏంటి అంటే అది ఎక్స్ బార్, సేమ్ మళ్ళీ మనం ఎక్స్ బార్ అని రాస్తున్నాము, సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఎక్స్ బార్ అంటే అర్థమెటిక్ మీన్, అంక మాధ్యమాన్ని కనుక్కునేటటువంటి పద్ధతి ఏంటి అంటే సిగ్మా ఎఫ్ఎక్స్. సిగ్మా అంటే మనకు తెలుసు సమ్మింగ్, ఎఫ్ అంటే ఇక్కడ కొత్తగా ఒక మనము లెటర్ని ఇంట్రడ్యూస్ చేసాము, ఇది ఫ్రీక్వెన్సీ లేదా పౌనపుణ్యం ఎలా వస్తుందో చెప్పుకుంటాం. అలాగే ఎక్స్ అంటే ఏంటి అంటే ఎన్నైతే అబ్జర్వేషన్స్ ఉన్నాయో. సో పట్టిక రూపంలో వేసినప్పుడు మనకి ఈజీగా అర్థమవుతుంది. అండ్ ఎన్ అంటే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, నంబర్ ఆఫ్ యూనిట్స్, నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. ఇంకొక విధంగా కూడా రాయొచ్చండి దీన్ని, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అని అనొచ్చు. సిగ్మా ఎఫ్ లేదా ఎన్ ఏదైనా పిలవచ్చు. అంటే పౌనపుణ్యం యొక్క సంఖ్య మనం పట్టికేస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు సిగ్మా ఎఫ్ అని అన్నాను దాన్ని. సో ఈ విధంగా విచ్ఛిన్న శ్రేణికి వచ్చినప్పుడు మనము ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో మరి అది ఎలా వస్తుందో మళ్ళీ మీకు ఒక లెక్క ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. యా ఈ క్రింది దత్తాంశం ఒక తరగతిలోని కొంతమంది విద్యార్థుల యొక్క మార్కులకు సంబంధించింది, అంక మాధ్యమమును కనుగొనము అని ఇచ్చారు. సో ఎలా ఇచ్చారు చూడండి, దత్తాంశము మార్కులు ఓకే, విద్యార్థులు స్టూడెంట్స్. ఓకే, మార్కులు ఎలా ఉన్నాయి, 10, 20, 30, 40, 50, 60. ఓకే, నెక్స్ట్ 10 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, 5. 20 మార్కులు వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, 15. 30 మార్కులు వచ్చిన 25. 40 మార్కులు వచ్చిన వాళ్ళు 20. 50 మార్కులు వచ్చిన వాడు 10. 60 మార్కులు వచ్చిన వాడు 5. ఓకే, సో ఇది డాటా రూపంలో ఇస్తారు, ఇలా ఇస్తారు దత్తాంశం. అంటే
అసలు ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అది ఒక క్వశ్చన్. ఓకే, ఇంతమంది విద్యార్థుల యొక్క మార్కులను ఇక్కడ ఏం చేశారు, స్పెసిఫిక్గా దత్తాంశాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి కేటగిరీ రూపంలో దాన్ని మార్చేశారు. 10 మార్కులు, 20, 30, 40, 50, 60 అంటే కనిష్ట మార్కులు ఎన్ని 10, గరిష్ట మార్కులు ఎన్ని 60. దాన్ని బట్టి ఎంతమంది విద్యార్థులకు వచ్చాయో తెలుసు. అండ్ ఇది ఫ్రీక్వెన్సీ ఎఫ్. ఎందుకు ఫ్రీక్వెన్సీ అని అంటున్నానంటే 10 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది, 5. ఓకే, 20 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది, 15. సో 20 మార్కులు వచ్చిన ఎంతమంది అంటే మొత్తం ఒక రఫ్ దత్తాంశం ఇచ్చినప్పుడు మనం 20 మార్కులు వచ్చిన విద్యార్థులు ఎంతమంది ఉన్నారో లెక్క పెడితే, సో ఆ 20 మార్కుల ఆ సంఖ్య ఎన్నిసార్లు వచ్చింది లెక్క పెడితే ఎన్నిసార్లు వస్తుందంటే 15. సో 15 టైమ్స్ ఇట్ ఈస్ రిపీటెడ్, లేదా 15 స్టూడెంట్స్ ఆర్ స్కోర్డ్ 20 మార్క్స్. కాబట్టి దాన్ని మనం ఏమంటున్నాం, ఫ్రీక్వెన్సీ లేదా పౌనపుణ్యం. ఇప్పుడు మనం ఇంకొకటి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఏంటి అంటే, ఇది ఎక్స్ అని అనుకుని ఇది ఎఫ్ అని అనుకుంటే ఎఫ్ఎక్స్ అనేది మనము ఇంకొకటి కొత్తగా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, ఎఫ్ఎక్స్. అండ్ వన్ మోర్ థింగ్, ఎప్పుడు కూడా విద్యార్థులు ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఎఫ్ఎక్స్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్. అక్కడ ఏమి సింబల్ లేదు కదా మధ్యలో. ఇఫ్ ఇట్ ఈస్ ఎఫ్ ప్లస్ ఎక్స్ అంటే దాని అర్థం ఏంటి, వీ హ్యావ్ టు యాడ్. ఓకే, ఎఫ్ ప్లస్ ఎక్స్ ఉన్నది అంటే మనం యాడ్ చేయాలి. ఎఫ్ మైనస్ ఎక్స్ సంథింగ్ సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకే, దాంట్లోంచి తీసివేయాలి. ఎఫ్ డివైడెడ్ బై ఎక్స్ భాగించాలి. బట్ ఎఫ్ ఎక్స్ అని ఉన్నది అనుకోండి, దాని అర్థం ఏంటి అంటే ఒక డాట్ అనేది మధ్యలో ఉన్నట్టు ఉంటుంది, విచ్ ఇస్ వెరీ ఇన్విజిబుల్. అంటే దాని అర్థం ఏంటంటే వీ హ్యావ్ టు మల్టిప్లై. సింపుల్గా ఎఫ్ఎక్స్ అని అన్నాడు, ఇక్కడ సిగ్మా ఎఫ్ఎక్స్ అన్నాడు. సో ఎఫ్ఎక్స్ అంటే ఏంటి అంటే ఎఫ్ ఇంటూ ఎక్స్ మనము ఓకే మల్టిప్లై చేయాలని అర్థము. సో 10 into 5 50, 20 into 15 300, 30 3 5s are 5, 1 3 2s are 6, 1 750, 800, 500, 6 5s are 30, 300. Okay, we have to add this. ఎందుకు యాడ్ చేయాలండి, ఇది యాడ్ చేస్తేనే ఒక ఎఫెక్ట్స్, ఇది ఒక ఎఫెక్ట్స్, సెకండ్ ఎఫెక్ట్స్, థర్డ్ ఎఫెక్ట్స్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. సో ఇఫ్ ఈ యాడ్ మనకి ఏమొస్తుంది, సిగ్మా ఎఫెక్ట్స్ వస్తుంది. సిగ్మా అనేది ఏంటి, వాట్ డస్ ఇట్ డినోట్, సమేషన్, సమ్మింగ్, యాడింగ్ అని అనుకున్నాం. కాబట్టి ఒక్కొక్క ఇండివిజువల్ ఎఫెక్ట్స్ని ఇప్పుడు ఇది ఒక ఇండివిజువల్ 10 into 5 దిస్ ఇస్ 1 ఎఫెక్ట్స్, సెకండ్ ఎఫెక్ట్స్, థర్డ్ ఎఫెక్ట్స్, ఇట్లా ఎఫెక్ట్స్ అన్నిటినీ మనం యాడ్ చేయాలి అని చెప్తుంది ఇక్కడ సింబల్, సిగ్మా సింబల్. సో వీటిని మనం యాడ్ చేద్దాం. 0 0 1 10 11 11 19 20 సో ఏమొచ్చింది మనకి, సిగ్మా ఎఫ్ఎక్స్ ఎంత వచ్చింది, 2700 వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనము సూత్రంలోకి వెళ్ళిపోదాం. ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. ఎక్కడ పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు అంటే సిగ్మా ఎఫ్ఎక్స్ ఈజ్ 2700. ఓకే, వాట్ ఈస్ ఎన్, ఎన్ అంటే ఏంటి, నంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే ఏంటి. చాలామంది పిల్లలు ఏమంటారంటే 1 2 3 4 5 6 తీసుకున్నాం కాబట్టి 6 అని అంటారు. దట్ ఈస్ ఇన్కరెక్ట్, తప్పది. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఏంటి, ఎంతమంది విద్యార్థులు మనం తెలుసుకోవాలి.
ఇది అందుకనే సిగ్మా ఎఫ్ అన్నా నేను వీ హ్యావ్ టు యాడ్ ద ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రీక్వెన్సీ. సో సిగ్మా ఎఫ్ ఇది నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. అందుకని ఇందాక సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ ఆర్ ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అన్నా నేను. సిగ్మా ఎఫ్ ఇది అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 10, 15, 20, 0, 2, 3, 4, 5, 6, 7, 8 80 మంది విద్యార్థులు ఉన్నారు. ఒక 80 మంది విద్యార్థుల యొక్క మార్కులు పక్క పక్కన వేస్తే అది వ్యక్తిగత శ్రేణి అవుతుంది. అలా కాకుండా అంత పెద్ద పట్టిక వేసుకునే కంటే మనం ఏం చేసాము, ఒక ఎన్ని స్టెప్పుల్లో 6 స్టెప్పుల్లో స్పెసిఫిక్గా ఒక కనిష్ట విలువ 10, ఒక గరిష్ట విలువ మార్కులు 60 అని తీసుకుని మనం ఏం చేసాము, ఈ 80 మంది విద్యార్థుల యొక్క మార్కులను పక్క పక్కనే వేసేసాము. సో నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇక్కడ 80. సో వీ హ్యావ్ టు డినోట్ ఎన్ యాజ్ 80 లేదా సిగ్మా ఎఫ్ 80 అవుతుంది. అంతేగాని పొరపాటును కూడా నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 1, 2, 3, 4 అబ్జర్వేషన్స్ ఇవి కాదండి. ఇవి మార్కులను మనము ఆ విధంగా పెట్టాము. నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 80 మంది ఉన్నారు. సో ఇప్పుడు ఎక్స్ బార్ ఎంత అవుతుంది? ఈ 0, 0 కట్ అయిపోతే ఇప్పుడు దీన్ని మనము డివైడ్ చేద్దాం. 8 3s 24, 30 మళ్ళీ 8 3s 30, 8 3s 24, 6 60, 8 7s 56, 8 8s 64, 40, 8 3s 24. సో ఈ విధంగా ఎక్స్ బార్ ఎంత వచ్చింది మనకి? విద్యార్థుల యొక్క మార్కులు, సగటు మార్కులు ఎంత? 10 నుంచి 60 తీసుకుంటే సగటు మార్కులు ఎంత? 33.75 ఏదైనా కావచ్చు, 33 ఓకే. సో దిస్ ఈస్ ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ 80 స్టూడెంట్స్. 80 మంది విద్యార్థుల యొక్క మార్కులు ఇండివిజువల్ మార్కులు వేసుకుంటూ వెళితే అప్పుడు ఏమవుతున్నది? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ అయిపోతుంది. అలా కాకుండా మనం సింపుల్గా చేసేయటం వల్ల, ఒక ఫ్రీక్వెన్సీని మనం ఇక్కడ తీసుకురావటం వల్ల, ఎఫ్ ఇంటూ ఎక్స్ చేయటం వల్ల ఏమైంది? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై సిగ్మా ఎఫ్ అనొచ్చు, లేదా ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో అది ఏంటో ఈచ్ అండ్ ఇండివిజువల్ ఒక్కొక్క పాయింట్ తీసుకోండి. సో 10 నుంచి 60 మార్కులు ఈ 80 మంది విద్యార్థులకు వచ్చినప్పుడు వాళ్ళ యొక్క సగటు మార్కులు ఎంత అంటే 33 మార్కులు. సో ఇది విచ్ఛిన్న శ్రేణికి సంబంధించినది. మరొక అంశం తీసుకుందాం, అవిచ్ఛిన్న శ్రేణి. మనం చెప్పుకున్న లాస్ట్ క్లాస్లో కంటిన్యూస్ సిరీస్ అంటే ఏంటి, అవిచ్ఛిన్న శ్రేణి అంటే ఏంటి. అవిచ్ఛిన్న శ్రేణిలో మనం ఏమనుకుంటున్నాం, దత్తాంశాన్ని 2 హద్దుల మధ్యన పెట్టేసాం. ఓకే, అంటే ఈ విధంగా స్పెసిఫిక్గా ఉంటే మార్కులు బాగానే ఉన్నాయి. ఒక విద్యార్థికి 5 మార్కులు వచ్చిండొచ్చు, ఒక విద్యార్థులకి 15 వచ్చిండొచ్చు, ఒక విద్యార్థికి 22 వచ్చిండొచ్చు, ఒక విద్యార్థికి 39 వచ్చిండొచ్చు. మరి అప్పుడేలా? సో అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఒక తరగతి అవధి, తరగతి అంతరము, అంటే ఒక దిగువ అవధి, ఒక ఎగువ అవధి. సో ఈ విధంగా మనము దత్తాంశాన్ని అవిచ్ఛిన్న శ్రేణిలో కూడా మార్చి మనం ఒకవేళ ఆ విధంగా ఉంటే, తరగతి రూపంలో ఉంటే, అప్పుడు మనం ఏ విధంగా సగటు విలువని కనుక్కుంటామో అవిచ్ఛిన్న శ్రేణి ద్వారా చెప్పుకుందాము. మూడవది కంటిన్యూస్ సిరీస్. అంటే డాటా అనేది 2 హద్దుల మధ్యలో ఉంటుంది కాబట్టి
అవిచ్ఛిన్న, ఒక స్పెసిఫిక్గా మనం చెప్పట్లేదు. అయితే ఇక్కడ సూత్రం ఎలా ఉంటుంది, ఇక్కడ ఎలా ఉంటుంది అంటే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఎం బై ఎన్, లేదా దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ ఎం బై సిగ్మా ఎఫ్ అని కూడా రాయొచ్చు. వేర్ సిగ్మా అంటే సమ్మేషన్, ఇది సమ్, టోటల్, యాడింగ్, ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ. వాట్ ఈజ్ ఎం అంటే మధ్య విలువ, మిడ్ వాల్యూ. మధ్య విలువ ఎక్కడి నుంచి వచ్చింది మనం కనుక్కోవాలి. అంటే దత్తాంశాన్ని రెండు హద్దుల మధ్యలో పెట్టడం వల్ల, ఒక తరగతి అవధిని మనము క్రియేట్ చేయటం వల్ల, ఒక దిగువ అవధి, ఒక ఎగువ అవధి అనేది వచ్చాక ఆ తరగతి మధ్య అంతరం ఎంతున్నది, అలాగే ఆ తరగతి యొక్క మధ్య విలువ ఏంటి మన లాస్ట్ క్లాస్లో చూసాం. ఈరోజు లెక్క రూపంలో చెప్పుకుందాం. సో ఈ మధ్య విలువ అనేది మనం కనుక్కున్నాక, అలాగే మళ్ళీ పౌనపుణ్యము మధ్య విలువను మల్టిప్లై చేసి దాన్ని టోటల్ చేసి మళ్ళీ యథావిధిగా ఎన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి వాటితో భాగిస్తే మనకి కంటిన్యూస్ సిరీస్లో సగటు విలువని కనుక్కోవచ్చు. సో మనం ఇంకొక లెక్క రూపంలో చెప్పుకుందాము. ఓకే, సరిపోతుందా? ఓకే, ఇక్కడ రాస్తాను. ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. ఓకే, దత్తాంశం ఈ విధంగా ఇచ్చారు. సే మార్కులు అనుకుందాం. మళ్ళా మార్కులు స్టూడెంట్స్ ఓకే ఏ విధంగా ఇచ్చారు నాకు చెప్పాను నేను కదా, 10 కంటే తక్కువ ఉండొచ్చు వాడికి మార్కులు. 0 to 10, 10 to 20, 20 to 30, ఎంతవరకు ఇలా 30 to 40, 90 వరకు అండి. 40 to 50, 50 to 60, 2, 3, 4, 5, 6, 7, 8, 9. ఓకే, స్టూడెంట్స్ 0 నుంచి 10 మార్కులు వచ్చిన వాడు 1, 24, and for 10, 22, 30, 35, 10, 7, 1. ఓకే, సో ఇది దత్తాంశం. మనకి ఈ విధంగా దత్తాంశాన్ని ఇచ్చేసి మార్కులు విద్యార్థులు ఇచ్చేయమంటున్నాడు, అంక మాధ్యమాన్ని కనుక్కోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇది ఎఫ్ ఎక్స్. ఓకే, ఇవి మార్కులు, విద్యార్థులు సంఖ్య. సో 10 నుంచి 20 మార్కుల మధ్యన ఉన్నవాళ్ళు ఎంతమంది? 4 ఉన్నారు. సో ఫ్రీక్వెన్సీ అవుతుంది ఇది సిగ్మా ఎఫ్ ఎం అంటున్నాం. సో మనం ఒక విలువని కనుక్కోవాలి, ఎం కనుక్కున్నాక అప్పుడు ఏం చేయాలి? ఎఫ్ ఇంటూ ఎం. సో ఇది మనం కొత్తగా కనుక్కోవాల్సినటువంటి పట్టికలో అసంపూర్ణంగా పట్టిక ఇచ్చారు, దాన్ని మనం ఈ విధంగా కంప్లీట్ చేయాలి. మనకి ఏమి ఇచ్చారు? మార్కులు విద్యార్థులు, ఆదాయము పని వాళ్ళ సంఖ్య ఏ విధంగానైనా ఉండొచ్చు. ఇచ్చాక మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు నో ద వాల్యూ ఆఫ్ మిడ్ వాల్యూ, మధ్య విలువ కనుక్కోవాలి. తర్వాత ఎఫ్ ఇంటూ ఎం చేయాలి. మధ్య విలువ కనుక్కోవడానికి సింపుల్, నేను మీకు మొన్న చెప్పాను. నేను హౌ టు నో ద మిడ్ వాల్యూ. లోవర్ లిమిట్ ప్లస్
లిమిట్ డివైడెడ్ బై 2. లోవర్ లిమిట్ అంటే ఏంటి? దిగువ అవధి ప్లస్ అప్పర్ లిమిట్ అంటే ఏంటి? ఎగువ అవధి. అంటే ఒక క్లాస్, ఇది క్లాస్ తరగతి. ఈ క్లాస్ తరగతిలో దిగువ అవధి ఇది, ఎగువ అవధి ఇది. ఓకే, 0 to 10లో లోవర్ లిమిట్ ఇస్ 0, అప్పర్ లిమిట్ ఇస్ 10. 10 to 20లో లోవర్ లిమిట్ 10, అప్పర్ లిమిట్ 20. సో ఈ విధంగా లోవర్ లిమిట్, అప్పర్ లిమిట్ దాన్ని యాడ్ చేసి 2తో భాగిస్తే మధ్య విలువ వస్తుంది. ఇప్పుడు దీనికి ఏంటి ఇక్కడ మధ్య విలువ ఏంటి అంటే 0 + 10/2 అంటే 10/2 5. ఓకే, బాగా. నెక్స్ట్ లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ అంటే 10 + 20 30. 30/2 అంటే 15. నెక్స్ట్ 20 + 30 50/2 25. అర్థమవుతుంది కదా? ఇది ఒకసారి చేద్దాం. 30 లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ 40 అంటే ఇందులోనే లోవర్ లిమిట్ 30, దిగువ అవధి 30, ఎగువ అవధి 40. 2తో భాగించాలి. 70/2 అంటే 35. ఓకే, నెక్స్ట్ 40 + 50 90/2 45. 50 + 60 110/2 55. 60 + 70 130/2 65. 70 + 80 150/2 75. 80 + 90 170/2 85. మనం మధ్య విలువ కనుక్కుంటాము. కనుక్కున్నాక అప్పుడు ఏం చేయాలి? ఎఫ్ ఇంటూ ఎం. ఎం అన్నప్పుడు మనం సింపుల్గా మనం ఏమనుకున్నాం? మల్టిప్లై చేయాలి. ఎం అంటే మధ్యలో ఒక డాట్ ఉంటుంది. ఎఫ్ ఇంటూ ఎం అని దాని అర్థం. ఓకే, ప్లస్ మైనస్ డివిజన్ ఏమీ లేకుండా జస్ట్ ఎం ఉన్నదంటే మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు మల్టిప్లై. ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. 1 × 5 5. 15 × 4 5 4s 0 2 4 1s 4 5 6. నెక్స్ట్ 250. 22 × 35 35. 5 2s 10 0 1 5 2s 10 1 11. 3 2s 6 3 2s 6 0 7 70 7 70. నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది? 0. 3 5s 15 1. 3 4s 12 13. 35 × 55 35 × 55. 5 5s 25 5 2 5 3s 15 5 3s 15 5 5s 25 5 2 5 3s 15 16 17. Okay, 5 5s 25 2 5 3s 15 16 17 5 12 89 1925. Okay, 12 8 9 1925. 10 × 65 650. 7 5 35 5 3 7 7 49 52 85. ఓకే, ఇప్పుడు ఇది మనకేం కావాలి? సిగ్మా ఎఫ్ఎం కావాలి. కాబట్టి ఒక్కొక్క ఎఫ్ఎం ఉంది, దాన్ని మనం టోటల్ చేస్తే సిగ్మా ఎఫ్ఎం వస్తుంది. అలాగే నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? 6 7 12 12 19 20 2 3 4 5 6 7 8 9 10 11 12 120 మంది విద్యార్థులు వాళ్ళ యొక్క మార్కులు ఇచ్చారు. అంక మాధ్యమాన్ని కనుక్కోండి అంటున్నారు. అవిచ్ఛిన్న రూపంలో ఇచ్చారు కంటిన్యూస్ సిరీస్లో. సో మధ్య విలువ కనుక్కున్నటువంటి మధ్య విలువను పౌనపుణ్యంతో మనం ఏం చేస్తాం?
మల్టిప్లై చేసాం, హెచ్ వేసాము. ఇప్పుడు దీన్నంతా కూడా మనం టోటల్ చేయాలి. యా 5, 10, 15, 20, 0, 2, 8, 19, 26, 26. Chimbalai 620 somewhere I went through. So sigma FM ఎంత వచ్చింది 5620 and number of students 120. ఓకే, సో ఈ రెండు మనం భాగించేస్తే మనకి ఎంత వస్తుందో చూద్దాం. X bar is equal to sigma fm by n లేదా సిగ్మా ఎఫ్ అని కూడా రాయొచ్చు. సో 5620 by 120 0 పోతే 562 by 12తో మనము డివైడ్ చేయాలి. 12 4s 48, 8 ఉంటుంది, 82 అంటే 12 6 72 10 మిగిలింది. 0.0 12 18 no 12 8 2 6 8 96 అంటే 4 మిగులుతుంది. 4 12 3s ఓకే 46.83 అంటే 120 మంది విద్యార్థుల యొక్క మార్కులను మనము ఒక 10 మార్కుల అంతరంతో తీసుకుంటున్నప్పుడు మధ్య విలువ ఎంత, సగటు విలువ ఎంత అంటే 46.83. సో ఈ విధంగా మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ లేదా కేంద్ర స్థానపు కొలతలు ఒక సగటు విలువను చాలా చక్కగా మనము కనుక్కోవచ్చు. ఆ కనుక్కునేటటువంటి పద్ధతుల్లో అర్థమెటిక్ మీన్ అనేది చాలా ముఖ్యమైనది. తర్వాత క్లాసెస్లో మనం మీడియన్ అలాగే మోడ్ వాటి గురించి కూడా చాలా డీటెయిల్డ్గా చెప్పుకుందాం. సో అర్థమెటిక్ మీన్లో వ్యక్తిగత శ్రేణి గురించి చెప్పుకుంటున్నప్పుడు ఓకే ఇది అయిపోతే ఫస్ట్ ఇండివిజువల్ అబ్జర్వేషన్స్లో ఏమనుకున్నాం, ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్, ఇది ఇండివిజువల్ అబ్జర్వేషన్స్. ఈ నెక్స్ట్ విచ్చిన శ్రేణికి వచ్చేసరికి ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్, అండ్ మూడవది అవిచ్చిన శ్రేణిలో ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఎం బై ఎన్. సో ఈ విధంగా దత్తాంశం ఏ విధంగా ఉన్నది, అది వ్యక్తిగత శ్రేణియా, విచ్చిన శ్రేణియా, అవిచ్చిన శ్రేణియా అని ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దత్తాంశాన్ని కరెక్ట్గా మనము వర్గీకరించినప్పుడు అంక మాధ్యమాన్ని కనుక్కోవటం చాలా తేలిక. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. తర్వాత యూనిట్స్ ఏదైతే కోరిలేషన్, రిగ్రెషన్ వీటిలో మనకి
ఈ అర్థమెటిక్ మీన్ అనేది అక్కడ కూడా లెక్కల్లో ఉపయోగపడుతుంది. కాబట్టి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది ఇంపార్టెంట్ టాపిక్. జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఇండివిజువల్ అబ్జర్వేషన్స్లో ఫార్ములా ఏ విధంగా ఉంది, నెక్స్ట్ డిస్క్రీట్ సిరీస్లో ఫార్ములా, మనం అక్కడ చేయాల్సినటువంటి చిన్నపాటి ఎక్సర్సైజ్ ఏంటి, అలాగే కంటిన్యూస్ సిరీస్లో కూడా మనం ఏం చేయాలి, ఒక మధ్య విలువను కనుక్కోవాలి, నెక్స్ట్ F/M. సో ఇట్లా డీటెయిల్డ్గా మనం చేసుకుంటూ మీకు అనేక ఇంకా కూడా ప్రాబ్లమ్స్ ఇచ్చి వాటిని ఎలా సాల్వ్ చేయాలో కూడా మనం చెప్పుకుందాం. థ్యాంక్ యూ.